ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. ఆదికాండము 3వ అధ్యాయము 9వ వచనము. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవు ఎక్కడున్నావనెను. ప్రియమైన వర్లారా, ఇక్కడ దేవాది దేవుడు ఆదాముని అవ్వను ఏదైనా తోటలో ఉంచినప్పుడు, మరి ఆ తోటలో ఆదాముకి అవ్వకి దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. మరి ఆ ఆజ్ఞను వారు అతిక్రమించారు. ప్రియమైన వర్లారా, ఏ పండైనా తినమన్నాడు, కానీ 2 చెట్లు ఫలాలు మాత్రము భుజించొద్దని ఆయన తెలియజేసి ఉన్నారు. కావున ఎప్పుడు కూడా దేవుడు చెప్పిన ఆజ్ఞను గైకొనాలి. అక్కడ ఆదాము గైకొనలేకపోయి ఉన్నాడు. చూడండి, తినవద్దు అని చెప్పిన పండు తిన్నాడు కాబట్టే తను కన్నులు తెరవబడ్డాయి. దిగంబరులమని తెలుసుకుని సిగ్గుతో దాక్కున్నారు వాళ్ళు. ఆదాము అవ్వలు దేవుని యొక్క ఆజ్ఞకు అవిధేయత చూపడం వలన దేవుడి నుండి వచ్చే ప్రేమ యొక్క కాపుదల నుండి తొలగిపోయారు. మరి దేవుని యొద్దకు రాలేకపోయి ఉన్నారు. దేవుడు వారిని పిలుస్తున్నప్పుడు, ఎక్కడ ఉన్నావు అని ఆదాము పిలుస్తున్నప్పుడు, ప్రియమైన వర్లారా, ఆదాము దాక్కున్న పరిస్థితి, సిగ్గుతో దాక్కోవలసిన పరిస్థితి ఏర్పడింది. కారణం ఏంటంటే దేవుని ఎడల అవిధేయత చూపటమే. దేవుడు ఇచ్చిన మాటకి, ఇచ్చిన ఆజ్ఞకు విధేయులుగా ఉండాలండి, అవిధేయులుగా ఉండకూడదు. ఎప్పుడైతే మనం విధేయులుగా ఉంటామో దాక్కోవాల్సిన పరిస్థితి ఉండదు. అవిధేయత కలిగి ఉన్నాడు ఆ రోజున ఆదాము అవ్వ, అందుకనే దాక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కావున చూడండి, భక్తుడైన యోనా కూడా మరి వెళ్ళమన్న పట్టణానికి, నినివే పట్టణానికి వెళ్లకుండా తర్షీషుకి వెళ్ళాడు. వెళ్ళడానికి ఓడెక్కి ఉన్నాడు. మరి అవిధేయత చూపించడం వలన, ప్రియమైన వర్లారా, అక్కడ అపాయం అనేది సంభవించి ఉన్నది. విధేయతలో విజయం ఎలా దాగి ఉన్నదో, అవిధేయతలో అపాయం అనేది కూడా పొంచి ఉన్నది. కావున దేవునికి ఎల్లప్పుడూ కూడా విధేయత చూపించాలి. అవిధేయత ఎప్పుడైతే ఆదాము అవ్వ చూపించారో, దేవుడు వచ్చి ఉన్నాడు, ఆ యొక్క ఏదైనా తోట నుంచి వారిని బయటికి పంపించేస్తాడండి. ఆ విషయం వాళ్ళకి తెలియదు. ఆ విషయం అప్పటికి తెలియదు, ప్రియమైన వర్లారా. కావున దేవుని ఎడల ఎల్లప్పుడూ కూడా విధేయులుగానే జీవించాలి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.